విశాఖలోని జై భారత్ నేషనల్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేపడితే ప్రజలు స్వాగతం పలుకుతున్నారని చూస్తాను, నేను చెప్తాను, షెడ్యూలింగ్ చేస్తాను. మేము మురళీనగర్ వాస్తవులు అండి. మేము జేడి లక్ష్మీనారాయణ గారు మాకు బాగానే పరిచయం ఉందండి. మేము 3-4 సార్లు కలిసాము ఆయన్ని. మాకు రైతు సంఘంలో సపోర్టింగ్గా వచ్చారండి. ఆయన చాలా మంచిగా మాకు సపోర్ట్ చేశారండి. పిల్లలు చదువుకోవాలంటే ఇలా చదువుకున్న పోలీస్ ఆఫీసర్ లాగా ఉండాలి. అలాంటి వాళ్ళు అయితేనే మనకి దేశానికి మనకి ఉపయోగపడతారు. మన ఊరికి మంచి చేయాలంటే చదువుకోవాలి పిల్లలు అంటే ధైర్యంగా ఇలాంటి జేడీ గారు లాంటి వాళ్ళు మనకి వస్తే బాగుంటుందని మా ఆలోచన. పిల్లల్ని చదివించడానికి ఇప్పుడు చాలా మట్టుకి చిన్నపిల్లలకు కూడా గంజాయి అవి బాగా అలవాటైపోయిందండి. నేనే రోడ్ మీద ఫేస్ చేశానండి అలాంటి పిల్లల్ని చూశాను. కానీ మనం ఏం చేయలేం కదండి. అలాంటి వాళ్ళు నేను చాలామందికి తటస్థపడ్డారు. నేను కూడా చాలామందికి చెప్పాను, మార్చాలని చెప్పాను. కానీ మరి మాకు అంత సపోర్ట్ ఎక్కడ దొరుకుతుంది? ఇలాంటి మహానుభావులాగా జేడీ గారు లాంటి వాళ్ళు గట్టిగా నిలబడితే పిల్లలు చదువుకోవడానికి మంచి దారి ఉంటుంది, తల్లిదండ్రులకు మంచి లైఫ్ ఉంటుంది. వాళ్ళ తర్వాత తరానికి కూడా 3 తరాలు మళ్ళీ మన ప్రపంచం బాగుపడడానికి, మన ఆంధ్ర బాగుపడడానికి కూడా చాలా ఉపయోగపడతారండి. ఇలాగా మాకు ఇంతవరకు ఎన్నో రకాలుగా మేము ఆయన ద్వారా పరిచయం అంటే ఫేస్ పరిచయమే. ఇప్పటి వరకు నేను కలలేదు. ఎందుకంటే ఆయన్ని మేము వినడం, ఆయన చేసే కార్యక్రమాల్లో ఇది కరెక్ట్గా అయింది కదా, చదువుకున్న వాళ్ళు అయితే ఇలా ఉంటారు కదా, బాగా నిలబడగలుగుతారు కదా, ధైర్యంగా ఉంటాము అని మేము కూడా చాలా ఆనందంగా ఈయనకి మేము ఓటు వేయాలనే నిర్ణయం తీసుకున్నామండి. థ్యాంక్స్ అండి.